పూజలు పునస్కారాలు వామ్మో ఈ పూజలు చెయ్యండ్రా బాబోయ్ మీరు మంచి అవ్వండి అని చెప్తే ముందుగా వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా? మేము నాన్ వెజ్ తినచ్చా? మేము పూజ చేస్తాము, మేము తినకపోయినా పర్వాలేదు, మా ఇంట్లో వాళ్ళు తినచ్చా? మేము చేసి పెట్టచ్చా? ఫుడ్ లేకపోతే బ్రతకలేం కదా. పుట్టిందే తినడానికి, తింటూనే బ్రతకాలి, తినడానికే చావాలి. ఇవి రెండే ఉన్నది. నిజము బతకడము, చావడం నిజం. మధ్యలో జరిగేదంతా మాయా అని మీ అందరికీ తెలుసు. కానీ నేను పుట్టాను కాబట్టి తినాలి, ఎక్కువ తిన్నాను కాబట్టి చచ్చిపోతున్నాను. క్యాన్సర్, పీసీఓడి, థైరాయిడ్ అన్ని డబ్బున్న వాళ్ళకు వచ్చే రోగాలు అంటున్నారు. మేడం, నాన్ వెజ్ తినడానికి ఏదన్నా సమయం ఉందా అమ్మా? ఎప్పుడైనా తినచ్చా? అసలు తినచ్చా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు చివరిలోనే దీనికి సమాధానం దొరుకుతుంది. అరే చివరిలో సమాధానం దొరుకుతుంది అని చెప్పాననేసి ఎఫ్ఎఫ్ చేసుకుంటారు వెళ్ళిపోకండి, ఏమీ అర్థం కాదు. చివరిలో చూసారంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడే ఉంటారు. ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు చివరికి వరకు వెళ్తే మీకేమీ తెలియదు. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? నాకు ఒక కమెంట్ వచ్చిందండి. ఏంటంటే, నేను వాటర్ థెరపీ చేసేటప్పుడు దూరంగా ఉన్న మనుషులకి ఆ వాటర్ని తీసుకెళ్ళి థెరపీ చేసి అవసరం లేని చెట్టుకి పడేసేయండి. ఇక్కడ అవసరం లేని చెట్టు ఎండిపోయే కొద్దీ అక్కడ మీరు అనుకున్న మనిషి మారుతూ ఉంటారు మంచిగా అని చెప్పాను. అవునా? మీ అందరికీ గుర్తుంది కదా? చెప్పాను. మీరు చెట్టుని చంపేస్తే అది ఇన్హ్యూమన్, టాక్సిక్ అనేసి అన్నారు. కరెక్ట్, అది ఇన్హ్యూమన్, టాక్సిక్, యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరందరూ నాన్ వెజ్ తింటున్నారు కదా, ఈ వీడియో చూస్తున్న 90% మంది నాన్ వెజ్ తింటున్నారు కదా. అవసరం లేని చెట్టుకి నీరు పోసి దాని ప్రాణం తీసి వేరే వాళ్ళకి మంచిని చేసేటప్పుడే టాక్సిక్ అన్నప్పుడు ఇంతమంది చూస్తున్న వారు నాన్ వెజ్ తింటున్నారండి. ఒక ప్రాణిని చంపేసి మరి దానికి ఉప్పు కారం వేసుకొని తింటున్నారు. మరి టాక్సిక్ మీరా, లేదా వాటర్ థెరపీలో ఆ చెట్టు పోయి అక్కడ ఇంకొక మనిషి బాగుపడ్డారే ఆ చెట్టుకు పోసిన నీళ్లు టాక్సిక్కా? ఆలోచించండి. ఇప్పుడు మీకు నాన్ వెజ్ తింటే టాక్సిక్కా కాదా అని అర్థమైందా? ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ క్లియర్ చేస్తాను. అలానే ఇంకొక సినారియో కూడా తీసుకుంటాను. ఒకరు నా దగ్గరికి వచ్చి, మేడం వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి తేడా ఏంటి అని అడిగారు. వెజ్ తినేవాళ్ళు సాత్వికంగా ఉంటారు, నాన్ వెజ్ తింటున్నవారు సాత్వికంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాణిని చంపేటప్పుడు ఆ ప్రాణిలో ఉన్న భయం అంతా ఆ ఫ్లష్లో వస్తుంది, దాన్ని మీరు స్వీకరిస్తున్నారు. కాబట్టి టాక్సిక్గా ఉంటారు, మంచిగా ఉండదు, ఆరోగ్యానికి కూడా అది మంచిది కాదు అని చెప్పాను. దానికి వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఏం లేదండి, వెజ్ నాన్ వెజ్ బోత్ ఆర్ ఈక్వల్. ఒకటే పాయింట్ ఏంటంటే, వెజ్ తినే వాళ్ళకి 10 నిమిషాలలో వాళ్ళ సాధన సిద్ధిస్తే నాన్ వెజ్ తినే వాళ్ళకి 15 నిమిషాల్లో సిద్ధిస్తుంది అని చెప్పారు. ఇది నిజమా? ఇది నిజమా కాదా అన్నది కూడా తెలుసుకుందాం. ఎలాగా? ఇప్పుడు మీరు ఒక యాపిల్ తీసుకోండి, యాపిల్ ఒక పక్క పెట్టుకోండి. అలానే చికెన్ లెగ్ పీస్ని ఒక పక్క పెట్టుకోండి, ఈక్వల్ క్వాంటిటీగా పెట్టుకోండి. యాపిల్ తింటే మీకు జీర్ణం అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అరగంట, 3/4 గంట యాపిల్ జీర్ణం అయిపోతుందా? అదే లెగ్ పీస్ తిన్నారంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది జీర్ణం అవ్వడానికి? ఎంత ఆరోగ్యాన్ని మీరు మిస్ అవుతున్నారు. తిన్నాక అది జీర్ణం అవ్వడానికే 4 గంటలు పడుతుంది. వెంటనే 4 గంటలు అయిపోయిందిరా బాబోయ్ నేను తిని, నాకు మళ్ళీ ఆకలి వేస్తోంది అని మళ్ళీ తింటారు. మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మీ శరీరం ఇంకా కాంతివంతంగా, తేజోవంతంగా, లేజినెస్ లేకుండా ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే, పూజలు పునస్కారాలు వామ్మో ఈ పూజలు చెయ్యండ్రా బాబోయ్ మీరు మంచి అవ్వండి అని చెప్తే ముందుగా వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా? మేము నాన్ వెజ్ తినచ్చా? మేము పూజ చేస్తాము, మేము తినకపోయినా పర్వాలేదు, మా ఇంట్లో వాళ్ళు తినచ్చా? మేము చేసి పెట్టచ్చా? ఎందుకంటే ఫుడ్ ఈజ్ అండ్ ఎమోషన్. ఫుడ్ లేకపోతే బ్రతకలేం కదా. పుట్టిందే తినడానికి, తింటూనే బ్రతకాలి,
తినడానికే చావాలి. ఇవి రెండే ఉన్నది. నిజము బతకడము, చావడం నిజం. మధ్యలో జరిగేదంతా మాయ అని మీ అందరికీ తెలుసు. కానీ నేను పుట్టాను కాబట్టి తినాలి, ఎక్కువ తిన్నాను కాబట్టి చచ్చిపోతున్నాను. ఇదే కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటారు. ఇంకా ఆ టేస్ట్ బస్ట్ కోసం అనేసి టేస్టీ సాల్ట్స్ వాడతారు. అవి ఎంత అనారోగ్యకరమో తెలుసా మీకు? అదే వెజ్ చేసేటప్పుడు ఒక చిటికెడు ఉప్పేస్తే నాన్ వెజ్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేయాలి. ముందుగా మసాలాలు పట్టించాలి, దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి, తీసిన తర్వాత మళ్ళీ దానికి ఉప్పేసి రుద్దాలి, దాన్ని క్లీన్ చేసేటప్పుడు ఉప్పుతో కడగాలి, మళ్ళీ దాన్ని ఉడకపెట్టేటప్పుడు ఉప్పేసి ఉడకపెట్టాలి. ఎంత కష్టమండి ఇది. దీనికి ముందు ఒక 20-25 సంవత్సరాల క్రితం క్యాన్సర్, పీసీఓడి, థైరాయిడ్ అన్నీ డబ్బున్న వాళ్ళకు వచ్చే రోగాలు అంటున్నారు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు లేదు, డబ్బు లేని వాళ్ళు లేదు, ప్రతి ఒక్కరికి వస్తుందండి ఈ రోగం. ఎవరినైనా టచ్ చేయండి, పీసీఓడి. గర్భసంచి పైన బబల్స్ ఉన్నాయి, సిట్స్ ఉన్నాయి, థైరాయిడ్. ఏం చేయాలా? థైరాయిడ్ కని టాబ్లెట్ వేసుకున్నారంటే దాంట్లో మళ్ళీ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్న టాబ్లెట్సే ఇస్తారు. ఫుడ్ బాగా తినమంటారు. మనకు మామూలుగా ఇంట్లో చేసే ఫుడ్ నచ్చదు కదా, బయట జొమాటో ఇలాంటివన్నీ వచ్చేసాయి కదా, ఇలాంటి వాటి నుంచి తెచ్చుకోవాలి. ఇవేవి కాదంటే జొమాటో కూడా అరగంట లేటుగా వస్తుందేమో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తే వెరీ ఫాస్ట్గా వస్తుంది ఫుడ్ అనేసి వెళ్తారు, తింటారు. ఏమవుతుందో తెలుసా? ఎంత ఫాస్ట్గా వాడు ఫుడ్ చేసిస్తారో అంతే ఫాస్ట్గా మీకు టికెట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? అప్పట్లో చిన్నపిల్లలకి ఏ విధమైన అనారోగ్యం వచ్చేది కాదు. వస్తే మహా అంటే దిష్టి తగిలింది, జ్వరం వచ్చింది, కాళ్ళకు దెబ్బ తగిలింది, కింద పడ్డాడు, ఆడుకుంటూ పడ్డాడు, ఇలాంటివే. అప్పట్లో మన్నులో చెయ్యి పెడితే ఆ బ్యాక్టీరియా వల్ల మీకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది అంటారు. ఇప్పుడు మన్నులో ఎవరైనా చేయి పెట్టండి, ఆ బ్యాక్టీరియా వల్ల మా పిల్లలకి జ్వరం వచ్చేస్తుందండి, తాకకండి, ఏ బాబు తాకకు, నాన్న బాబు తాకకది అని మనమే వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే అన్ని పాయిజనస్గా చేసింది మనమే. ఎందుకంటే వాళ్ళకి ఇంత ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరే పెద్దవాళ్ళే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కనేసి ఇంట్లో ఇడ్లీ చేయాలన్న బద్ధకం, జొమాటోలో ఆర్డర్ చేసుకుంటాం. లేదా ఇవాళ హోటల్కి వెళ్ళొద్దామండి, తినేద్దామండి, అక్కడ నాకు ఓపిక లేదు, నాకు నిద్ర వస్తుంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. అలానే నాన్ వెజ్, టేస్టీ ఫుడ్, వాళ్ళు ఎప్పుడు ఆయిల్ని మారుస్తారో తెలీదు. మార్చకుండానే కొన్ని సంవత్సరాలుగా అదే ఆయిల్ని పోసి కాంచుతూ ఉన్నారో కూడా తెలీదు. అలాంటివి తిన్నారంటే మీ ఆరోగ్యంతో పాటు మీ పిల్లల ఆరోగ్యం కూడా పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? కాబట్టి నాన్ వెజ్ ఎప్పుడు తినాలా? ఈ ప్రశ్నకు సమాధానం మళ్ళీ నేను చెప్పాలా, మీకు వచ్చేసిందా? మీకు సమాధానం తెలిసిందా లేదా? మరి డాక్టర్స్ చెప్తారు కదమ్మా నాన్ వెజ్ ఖచ్చితంగా తినాలి అనేసి. వాళ్ళకేం పోయిందండి, వాళ్ళు చెప్తారు, మీరు దానికి అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అయినాక మళ్ళీ ఓవర్ ఒబెసిటీతో ఉన్నాను, ఓవర్ వెయిట్తో ఉన్నాను, నేనేం చేయాలి అంటే మీకు ఏ డాక్టర్ అయితే మీకు ఆరోగ్యంగా ఉండడానికి నాన్ వెజ్ తినమన్నారో అదే డాక్టర్ బుద్ధుందా లేదా నీకు? నేను చెప్పానే అనుకో, కేజీలు ఎవడైనా తింటాడా? రోజంతా తినమని చెప్పానా? తిన్నావు, ఒబెసిటీ వచ్చింది, ఓవర్ వెయిట్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, పీసీఓడి వచ్చింది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, నిల్చుకోలేకపోతున్నావు, శ్వాస పీల్చడానికి కూడా కష్టమవుతుంది, మెట్లు ఎక్కాలంటే కష్టపడుతున్నావు. మెట్లు ఎక్కాలంటే 4 మెట్లు ఎక్కేటప్పటికి ఓయమ్మ జోపాలు పడిపోయి ఎక్కుతున్నావు. బుద్ధుందా లేదా నీకు? తినడం ఆపేయి. ఈరోజు నుంచి కాయగూరలు తిను, అది కూడా కుదరకపోతే సలాడ్స్ తిను, మాయరోగం వచ్చి పోతావు ఇట్లే తింటా ఉంటే అనేసి తిట్టేది కూడా ఆ డాక్టరే. వాళ్ళకేం పోయింది? వచ్చినప్పుడు డబ్బులు వస్తుంది, తిను అన్నప్పుడు డబ్బులు ఇస్తారు, తినద్దు అన్నప్పుడు డబ్బులు ఇస్తారు. అదేదో మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకొని ఇలాంటివి చేయడం తప్పు, ఇలాంటివి చేస్తే నా ఆరోగ్యం పాడవుతుంది అనేసి మీరే తెలుసుకున్నారంటే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, తినాల్సిన అవసరం లేదు, అనారోగ్యం పాలవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ తినద్దని చెప్పడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ డబ్బులన్నీ సేవ్ చేసుకున్నారనుకో, ఒక 2-3 అన్నదానం చేస్తే వాళ్ళు ఆరోగ్యమస్తు అని దీవించారంటే మీరే కాదండి మీ ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటి వరకు చేసిన తప్పులకి కూడా క్షమాపణ చెప్పండి.
నాన్ వెజ్ కొట్టేవాడు ఉన్నాడు, కొట్టేవాడు కొడితేనే నేను తింటున్నానంటే తినేవాళ్ళు ఉంటేనే వాళ్ళు కొడతారు. కొట్టేవాడికి 10% కర్మ వస్తుంది, తినకుండా చేసే వాళ్ళకి 10% వస్తుంది, తినిన వాడికి 80% కర్మ వస్తుంది. ఆ కర్మ సైకిల్లో మీరు చిక్కుకోకుండా ఉండాలంటే ఇప్పటి వరకు తీసుకున్న ఆ ప్రాణులకి క్షమాపణ తెలిపి ఇవాల్టి నుంచి దయచేసి నాన్ వెజ్ ఆపేసి ఆరోగ్యంగా ఉండండి. మరి మీరు ఇవి చెప్తున్నారు, చెట్లు పీకేసి అంటే చెట్లు చచ్చిపోతాయి, వాటిని చంపేసినట్లు కాదా అంటే వాటికి ఒక వేరు ఉన్నా అది మళ్ళీ చిగురిస్తుంది. కానీ మీరు తినే కోడి, మేక దాని తల కట్ చేసేసారంటే మళ్ళీ అది తల చిగురిస్తుంది, తల మొలుస్తుంది అంటే తినండి, సంతోషమే. మొలవదు అని మీకు తెలిస్తే మాత్రం తినడం ఆపేసేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఆరోగ్యమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.